మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనుషులపై ప్రయోగాలు, శ్రీసభ దృక్పథం అని ఈనాటి చర్చనీయాంశంలో పాల్గొనడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి అతిథులు శ్రీమతి ఎం మేరీ గారు, వెల్కమ్ మేడం. శ్రీమతి టి శ్రీవమ్మ గారు, వెల్కమ్ అండి. శ్రీ కాస్ జోసెఫ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. శ్రీ కొమారెడ్డి జోజిరెడ్డి గారు, చాలా సంతోషం అండి మీరు వచ్చినందుకు. మనుషులపై ప్రయోగాలు, శ్రీసభ దృక్పథం, దీని గురించి మనం ఆలోచించుకుందాం. మనం నిత్య జీవితంలో ఎన్నెన్నో టాబ్లెట్లు, బిళ్ళలు, టానిక్లు, మందులు వాడుతూ ఉంటాం. ఈరోజు కొన్ని వందల వేల రకాలైనటువంటి మందులు మనకు లభిస్తూనే ఉన్నాయి. 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం ఏదేదో చాలా తక్కువ మొత్తంలో తక్కువ రకాలు మాత్రమే లభించాయి. ఇవన్నీ ఇప్పుడు మనకు లభిస్తున్నాయని చెప్పేసి మనం సంతోషపడుతున్నాం, ఎంతో ఆనందంగా ఎన్నో రోగాల నుంచి విముక్తి పొందుతున్నాం. కానీ వీటన్నిటి వెనుక ఎంతెంత ప్రయోగాలు జరిగాయి, ఎంతెంతమంది శ్రమ ఫలితం ఇది అని చెప్పేసి మనం తొందరగా ఆలోచించాం. మందులు తయారు చేసినప్పుడు మామూలుగా డైరెక్ట్గా మనుషుల మీద ఎవరు ప్రయోగం చేయరు. చాలా వరకు వాటిని పశువులపై ప్రయోగం చేయడం జరుగుతుంది. పశువులు తట్టుకోగలవా, ఈ రోగం తగ్గిపోతుందా, ఎంతమంది ఇవ్వాలి, పెద్దాళ్ళకి ఎంత ఇవ్వాలి, చిన్నాళ్ళకి ఎంత డోసు పనికి వస్తుందని చెప్పేసి ఇవన్నీ మందుని మన దగ్గరికి వచ్చేవారికి, మన నోట్లోకి వచ్చేవారికి ముందు ఎన్నెన్నో పరిశోధనలు జరగాలి. ఇలాంటి పరిశోధనలు జరగపోతే మనం ఆ మందులు మనం కనుక్కోలేం. గిన్నీ పిగ్స్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. బలి పశువులు అంటే మరి కొంచెం కష్టమైనటువంటి పదం. గిన్నీ పిగ్స్ అంటే మామూలుగా మందుల్ని, బిళ్ళల్ని, ఇంజక్షన్లని ఆ చిన్నటువంటి ఆ జంతువులకి ఇచ్చి అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో గమనించి దాన్ని బట్టి ఆ మందుని మార్చుకుంటూ మనం వాడేటటువంటి స్థాయికి మందులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అనమాట. చివరికి ఆ మెడికల్ కంపెనీ వాళ్ళు, ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు, ఫార్మా వాళ్ళు, డాక్టర్లు వీళ్ళందరూ సర్టిఫై చేసిన తర్వాత అప్పుడే అవి మన వాడుకలోకి రావటం, మనం వాటిని మన రోగాలకి, జబ్బులకి వాటిని వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మందుల పరిశోధనలు ఎలా జరిగాయి అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రయోగాలు ఎలా ఉన్నాయనేటటువంటిది ఆలోచించడం చాలా ముఖ్యం. వైద్య రంగంలో మనుషులపై ప్రయోగాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఫాదర్? అవి ఎవరు తయారు చేశారు? పూర్వకాలం నుంచి దాదాపుగా ఏదో రకంగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి మనం అనేటటువంటి అన్ని రకాల మందుల గురించి. కానీ ఈ ప్రయోగాలని, వాటి గురించి నియమాలని నిర్ణయించడం అనేది దాదాపుగా గత 60-70 సంవత్సరాలలోనే జరిగింది. అంతకుముందు వీటి గురించి ప్రత్యేకంగా నిబంధనలు అంటూ ఏమీ లేవు. 1947లో అంటే రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తర్వాత మొట్టమొదట నియమావళిని న్యూరెన్బర్గ్ కోడ్ అని, న్యూరెన్బర్గ్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది జరిగింది. దానికి కారణం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో మనందరికీ తెలిసినట్లుగా నాజీ సైనికులు అంటే జర్మనీ వాళ్ళు చాలామందిని, జూదుల్ని, వేరే వాళ్ళని, శత్రువుల్ని పట్టుకుని కొన్ని లక్షల మందిని జైళ్లలో పెట్టారు. లక్షల మంది ఖైదీలు జైళ్లలో ఉన్నారన్నమాట. వీళ్ళ మీద ప్రయోగాలు చేయడానికి వాళ్ళని వాడుకున్నారు. ఖైదీలు ఎలాగైనా వీళ్ళు చనిపోవాల్సినటువంటి వాళ్ళు, మరణానికి గురి కావాల్సినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళ మీద ప్రయోగాలు చేద్దామని చెప్పేసి చాలా క్రూరంగా, రాక్షసంగా, అమానుషంగా ప్రయోగాలు చేశారు. ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చేసింది. ఎలాంటి ప్రయోగాలు చేశారంటే మనిషిని చలిలో ఉంచితే ఎంత చలి తట్టుకోగలడు చనిపోకముందు ఒక మనిషిని తీసుకెళ్ళి అట్లా చలిలో వదిలేశారు. అంటే జర్మనీలో చలి, మన దేశం చలి కాదు, గడ్డగట్టుకుపోయేటటువంటి చలి అన్నమాట. అంటే మనిషి ప్రాణం పోవటానికి ఒళ్ళు ఎంత చల్లబడాలి ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఒక ప్రయోగం. అంటే మనిషి ఎంతవరకు తట్టుకోగలడు, మనిషి తట్టుకునేటటువంటి శక్తి ఎంత ఉందని ప్రయోగం కోసం వాళ్ళు ఏం చేశారు, ఒక మనిషిని తీసుకెళ్ళి అట్లా చలికి వదిలేశారు. ఓకే, 24 గంటలు తట్టుకున్న తర్వాత ప్రాణం పోయిందంటే వాళ్ళకి ఏం తెలిసింది, 24 గంటల్లో కూడా మనిషి తట్టుకోగలడు, మనిషి శరీరానికి ఇంత బలం ఉందని చెప్పేసి అది ఒక ప్రయోగం. నీళ్లలో ముంచినట్లయితే ఊపిరి ఆడకుండా కూడా మనిషి ఎంతసేపు బ్రతకగలడు అని చెప్పేసి నలుగురిని పట్టుకుని వాళ్ళు నీళ్లలో ముంచారు. ముంచి ఎంత దాకా ప్రాణం తట్టుకోగలదు, ప్రాణం పోవటానికి ముందు ఎన్ని నిమిషాలు మనిషి బ్రతకగలడు అని చెప్పేసి ఇలాంటి పరీక్షలు చాలా క్రూరంగా చేశారు. కాకపోతే వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, ఇది ఖండించేవాళ్ళు లేరు. అలా జరిగిందనమాట.
ఇలాంటివి చాలా ఉన్నాయి. విషాన్ని ఎంత విషం ఇస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది, మనిషి ప్రాణం పోవాలంటే ఎంత విషం ఇవ్వాలి, ఎన్ని గంటలు పడుతుంది, ఎంత ఎక్కువ ఇచ్చుకుంటూ తక్కువ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఇలా రకరకాలుగా చాలా క్రూరంగా వాళ్ళు ప్రయోగాలు చేయటం అనేది జరిగింది. 1945లో యుద్ధం అయిపోయిన తర్వాత, వాళ్ళు ఓడిపోయిన తర్వాత మీరు ఇప్పటివరకు ఏం చేశారని చెప్పేసి అని ఒక్కొక్కటి కథలు బయటికి రావటం మొదలుపెట్టాయి. ఇంత క్రూరంగా మనుషుల మీద ప్రయోగాలు జరిగినాయి అని చెప్పేసి అని ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వాళ్ళ ఆగడాల్ని తట్టుకోలేక అసలు ఎలా చేశారు, ఎలా మనుషుల్ని ఇలా ప్రయోగానికి వాడుకోవటం, ఇలా చేయకూడదని చెప్పేసి అని ఖైదీల మీద ప్రయోగాలు చేయటం, వాళ్ళని వాడుకోవటం ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే తెలిసిందో ఇలా ఇక ముందైనా ప్రపంచ చరిత్రలో ఇలాంటివి జరగకూడదని చెప్పేసి అని వాళ్ళు కొన్ని నిర్ణయాలు చేశారు. శాస్త్రవేత్తలు, ప్రపంచ నాయకులు, వేదాంతులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి ప్రయోగాలు మనిషి మీద చేయకూడదు, మనిషి మీద ఏదైనా మనం ప్రయోగాలు చేయదలుచుకున్నప్పుడు ఈ నియమాలు ఈ నిబంధనలు ఉండాలి, దీనికన్నా తక్కువ ఎప్పుడు చేయకూడదని చెప్పేసి అని మొట్టమొదటిగా 1947లో న్యూరెన్బర్గ్ కోడ్, ప్రపంచంలో ఎవరైనా కానీ ఇలాంటి ప్రయోగాలు చేయదలుచుకుంటే ఈ చేయొచ్చు ఈ చేయకూడదని నిబంధనలు చేయటం. 1964లో ప్రపంచ వైద్యుల సమాఖ్య వాళ్ళందరూ కలిసి కూడా కొన్ని నియమాలు వాళ్ళే నిర్ణయించుకున్నారు. మనం మందులు కనుక్కున్నా, టానికులు కనుక్కున్నా, రకరకాల ఇంజక్షన్లు కనుక్కున్నా వాటిని ప్రయోగించేటప్పుడు మనుషులకి ఇలాంటి నియమ నిబంధనలు మనం పాటించాలి అని చెప్పేసి అని వాళ్ళు కనుక్కోవటం అనేది, వాళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ఇంకా కొన్ని ప్రదేశాలలో ఇంకొన్ని రకాలైనటువంటి పరిశోధనలు ఎలా జరిగాయంటే, ఒకే రకమైనటువంటి వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో 50 మందికి మందులు ఇచ్చారు, 50 మందికి మందులు ఇవ్వాల. మందులు ఇవ్వకపోతే ఈ మనిషి ఎలా క్షీణిస్తాడో చూద్దామని తెలిసి కావాలని మందులు ఉన్నా కూడా ఆ మందు ఇవ్వకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతావు ఈ రోగంతో, ఈ రోగం ఇంకా డెవలప్ అయ్యి అభివృద్ధి అయ్యి అందులో ఉన్నటువంటి క్రిములు వైరస్లు అవి ఎంతకాలం పడుతుంది ప్రాణం పోవటానికి అని చెప్పేసి అని కొంతమందికి మందులు ఇవ్వకుండా ఆఫ్రికన్ అమెరికన్స్, అమెరికాలో ఉన్నటువంటి నల్లవాళ్ల మీద ప్రయోగాలు చేయటం అనేది జరిగింది. ఇలాంటి ప్రయోగాలు రకరకాలుగా జరిగాయి ప్రపంచంలో. ఇలాంటివి జరగకూడదని చెప్పేసి అని మనం ఈరోజు ఒక నిర్ణయానికి రావటం అనేది జరిగిందనమాట. అది ప్రపంచంలో కొన్ని ఉదాహరణలుగా చూసుకున్నట్లయితే ప్రయోగాలలో మనం చేసినటువంటి అవినీతి, అన్యాయం ఎంత క్రూరంగా ఉందని, క్రూరత్వం అనేది మనకి బయటపడుతుందండి. మన దేశంలో జరుగుతున్న వైద్య పరిశోధనలకు ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా ఫాదర్? మన దేశంలో కూడా మందుల గురించి వైద్య రంగంలో ఎన్నెన్నో ప్రయోగాలు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో 2010లో జరిగినటువంటి ఒక ఉదంతం మనందరికీ తెలిసిందే. అది ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగినటువంటి విషయం. దాదాపుగా 42,000 మంది అమ్మాయిలకి, చిన్నపిల్లలు 10-14 ఏళ్ళటువంటి మధ్యలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలకి భద్రాచలం, ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్స్, ఆదివాసీ పిల్లలు, పేద పిల్లలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెర్వైకల్ క్యాన్సర్ అనేటువంటి మందు, దానికి ఒక యాంటీడోట్, ముఖ్యంగా దానికి ఒక ఇది టీకా కనుక్కోవటం జరిగింది. అది వాళ్ళ మీద ప్రయోగానికి ట్రై చేశారనమాట. 42,000 మంది అమ్మాయిలకి ఆ ఇంజెక్షన్ ఇచ్చారు ఫ్రీగా. ఆస్ట్రేలియాలో తయారైనటువంటి ఆ మందుని తీసుకెళ్ళి వీళ్ళు వ్యాక్సిన్ తీసుకెళ్ళి వీళ్ళ మీద ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పారో ఏం చెప్పలేదో మనకు సరిగా తెలియదు. వాళ్ళందరికీ మరి ఏమి ఇచ్చారో వీళ్ళందరికీ ఇవ్వటం, అందులో చాలామంది కొంతమంది చనిపోవటం జరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత తెలిసింది వీళ్ళకి అమాయకంగా వీళ్ళని ఈ ఇంజక్షన్లు ఇచ్చేశారని చెప్పేసి. అది అసలు మన దేశంలో ఎక్కువ మందికి వచ్చేటటువంటి జబ్బే కాదు. తెల్ల దేశాలలో, ముఖ్యంగా ఆఫ్రికా కానీ, అమెరికా కానీ, యూరోప్లో ఉన్నటువంటి దేశాలలో వచ్చేటటువంటి జబ్బు అది. కానీ ఈ మందు ఈ జబ్బు రాకుండా కాపాడుతుందా, వచ్చినట్లయితే మనల్ని ఎంతవరకు మనకి నిరోధక శక్తిని ఇస్తుందని చెప్పేసి అని ప్రయోగం చేయటం కోసం వీళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళలో కొంతమంది చనిపోయిన తర్వాత గవర్నమెంట్ తూతూ మంత్రంగా మళ్ళీ కమిటీ వేయటం, స్టడీ చేయటం, ఆ మందు కారణంగా వీళ్ళు ప్రాణం పోలేదు, వేరే వేరే కారణాలుగా పోయి ఉంటుందని చెప్పేసి అని మళ్ళీ చేతులు దుట్టుకోవటం అనేది, రిపోర్ట్ రాయటం అనేది మామూలుగానే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఫార్మా కంపెనీ ఒక అతిపెద్ద వ్యాపారం. ఎందుకంటే దాదాపుగా మన ఇళ్లలోనే సగం మంది మందులు వాడుతున్నారు. ఏ ఇళ్లలో కూడా ట్యాబ్లెట్లు, బిళ్ళలు వేసుకున్నటువంటి మనుషులు లేరు. పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు 50 ఏళ్ల ముందు, 30 ఏళ్ల ముందు ఊర్లో 100 మంది ఉంటే 10 మంది ట్యాబ్లెట్ వేసుకుంటే గొప్ప రోజుకి.
ఈరోజు 90 మంది టాబ్లెట్ వేసుకునేవాళ్ళు, 10 మంది ఊళ్ళో టాబ్లెట్లు వేసుకోలేదంటే మనం ఆశ్చర్యపడాలి. అరే ఇంకా టాబ్లెట్ లేకుండా కూడా నువ్వు ఉంటున్నావు అనేటటువంటి పరిస్థితిలో ఉంది. అన్ని రకాల రోగాలు, బీపీలు, షుగర్లు రోజు దైనందినంగా టాబ్లెట్లు ఉండి తెలియక తెలిసిన వాళ్ళు వాడటం అనేది, మందులు వాడటం అనేది అంత సామాన్యం అయిపోయింది. ఇంకా కొత్త రకాల మందులు కనుక్కోనాలని చెప్పేసి ప్రపంచ దేశాలలో, ప్రపంచ నగరాలలో అతి ముఖ్యమైనటువంటి నగరం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీకి మన హైదరాబాద్, ఎక్కడో కాదు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ దాదాపు ప్రపంచంలో ఇంకో నగరంలో అంత తొందరగా లేవు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రయోగాలకు దొరుకుతారనమాట. సో ఇక్కడ జనాభా ఎక్కువ ఉంది మన దేశంలో, మన రాష్ట్రంలో. అన్ని రకాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని రకాలైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు, టాబ్లెట్లు పడేటటువంటి వాళ్ళు, పడనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి శరీరాలు ఎలాంటి మందుల్ని ఎంతవరకు తట్టుకోగలవు, ఎలాంటి మందులు ఎలాంటి ప్రభావితం చూపిస్తాయని చెప్పేసి ప్రయోగం చేయడానికి మన రాష్ట్రం, మన దేశం ఒక పెద్ద ప్రయోగశాల అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఇలా మనుషులపై ప్రయోగాలు చేయొచ్చా అనేటటువంటి విషయాన్ని గమనించినప్పుడు ప్రపంచంలో ప్రయోగాలు జరుగుతున్నాయని, మన దేశంలో కూడా రకరకాల విషయాల గురించి ఫార్మా కంపెనీలో ప్రయోగాలు జరుగుతున్నాయని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మనం మంచి చెడు అనే ఈ కార్యక్రమంలో ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.